విదేశాల్లో రోడ్లు అద్దంలా మెరిసిపోతుంటాయి. తీర్చిదిద్దినట్టు చక్కగా ఉంటాయి. ఫుట్పాత్లు కూడా విలాసంగా ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు కూడా నీట్గా ఉంటాయి. మరి ఇండియాలో అలా ఎందుకుండవు? తేడా ఒక్కటే, అక్కడ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉంటారు. ఇండియాలో ప్రభుత్వాలు కొన్ని పనులు చేసినా వాటిని కాపాడుకోవడం తమ బాధ్యత అని ప్రజలు ఫీల్ అవ్వరు. ఇవే విషయాల్ని పరోక్షంగా ఎత్తి చూపారు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా. బెంగళూరు ప్రజల ప్రవర్తనను తీవ్రంగా ఎత్తి చూపారు. ఈక్వెడార్ దేశంలో ఓ ద్వీపానికి చెందిన ఫోటోలు, వీడియోల్ని షేర్ చేసిన ఆమె వాటిని బెంగళూరు వీధులతో పోల్చారు. బెంగళూరు సిగ్గుతో తలదించుకోండి అని ఘాటుగా పోస్టు పెట్టారు. ఆమె వ్యాఖ్య నగర మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, రహదారుల నిర్వహణపై ఆందోళనలు ఎత్తి చూపింది. ఇవి చాలా కాలంగా బెంగళూరు వాసులు నిరాశకు గురి చేస్తున్నాయి. నిజానికి కిరణ్ ఆవేదనకి మరొక కోణం కూడా ఉంది. ఒకప్పుడు బెంగళూరు క్లీన్ సిటీగా పేరు తెచ్చుకుంది. నగరం అందంగా ఉండేది. దాని వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఏళ్లు గడిచే కొద్దీ బెంగళూరు తన స్వరూపాన్ని కోల్పోయింది. నగరం ఇరుగ్గా మారిపోయింది. రోడ్లు కుచించుకుపోయాయి. పరిశుభ్రత తగ్గిపోయింది. మరోవైపు వాతావరణం కూడా మారిపోయింది. ఎండాకాలం కూడా చల్లగా ఉండే నగరం వేడెక్కిపోతోంది. చివరికి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి దాపరించింది. ఇక ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీటన్నిటి నుంచి పుట్టిన ఆవేదనతోనే కిరణ్ నుంచి వచ్చిన ట్వీట్ అది. ఆమె ట్వీట్పై తీవ్ర స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె విమర్శలతో ఏకీభవించగా, మరికొందరు భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుని కంపేర్ చేయాలనుకుంటే మైసూర్, ఇండోర్, సూరత్, రాజ్కోట్ లాంటి సిటీస్ని సందర్శించిన తర్వాత కామెంట్ చేయండి. ఈక్వెడార్ చాలా దూరం అని ఓ యూజర్ స్పందించాడు. దీనిపై కిరణ్ మజుందార్ కూడా రియాక్ట్ అయ్యారు. అవును నిజమే, కానీ విషయం ఏంటంటే భారత్లో అభివృద్ధి చెందుతున్న దేశమైన ఈక్వెడార్లో కూడా స్థానిక మున్సిపాలిటీలని చక్కగా నిర్వహిస్తున్నారు అని సమాధానం ఇచ్చారు. అంటే బెంగళూరులో నిర్వహణ సరిగ్గా లేదని ఆమె అర్థం. మరో నెటిజన్ స్పందిస్తూ రాబోయే దశాబ్దాల్లో స్థానిక పాలన పట్ల పౌరుల్లో కూడా జ్ఞానం పెరుగుతుందని, అప్పుడు బాధ్యత ఆటోమేటిక్గా వస్తుందన్నారు. మరో సోషల్ మీడియా యూజర్ ఇంకాస్త విభిన్నంగా స్పందించాడు. ప్రజలు తమ ప్రాధాన్యతలని, బాధ్యతల్ని మర్చిపోయారని, ప్రాథమిక హక్కుల గురించి ప్రశ్నించడం మానేసి కన్నడంలో మాట్లాడడంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారని విమర్శించారు. బెంగళూరులో ఎప్పటికీ మనకు మెరుగైన మౌలిక సదుపాయాలు దొరకవని అభిప్రాయపడ్డారు. ఇలా కిరణ్ ట్వీట్ చుట్టూ చాలా పెద్ద చర్చే నడుస్తోంది. ఓ మంచి అంశాన్ని ఆమె లేవనెత్తారు. తనని కొంతమంది విమర్శించినా పర్వాలేదని, సరైన అంశాలపై సరైన దిశగా ప్రజలు ఆలోచించడం ముఖ్యమని ఆమె అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.